అవిశ్వాసాలు ఉన్నాయి కనుక నువ్వు సరి చేసుకుంటే, మారు మనసు పొందితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నీకు మరల తన కృపలో మరి గొప్ప వాత్సల్యంతో తనని నిన్ను తన దగ్గరికి తీసుకుంటాడు అని చెప్పి మనం చెప్పినా సరే వినట్లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. ఏం చేస్తున్నాడంటే ఆయన, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దించి శిక్షిస్తానయ్యా. నేను ప్రేమించే వారిని మాత్రమే గద్దించి శిక్షిస్తాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను ప్రేమించే వారిని మాత్రమే గద్దించి శిక్షిస్తాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయుదును. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం, ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము నేను ఎలాగైతే కూర్చుని ఉన్నానో ఆ ప్రకారముగా ఏం చేస్తాను అన్నాడు, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టేదను. ఎవరైతే జయించిన వారిగా ఉంటారో, ఎవరైతే జయ జీవితమును కలిగి ఉంటారో, ఈ లోకమును జయించిన విశ్వాసము మనది. ఎందుకంటే ఈ లోకమును ఆయన జయించాడు, పాపమును జయించాడు. మనము కూడా లోకమును పాపమును జయించగలిగిన శక్తిని ఆయన మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసము. కనుక ఎవరైతే జయించిన వారిగా ఉంటారో వారు నాతో కూడా నా సింహాసనమున కూర్చుండబెట్టుదును. చివరికి చెబుతున్నాడు ఆయన, ఏంటి, జయించిన వాడు నాతో నా సింహాసనం మీద కూర్చుంటాడయా. నా సింహాసనం మీద కూర్చుండబెట్టడానికే ఇవన్నీ, ఈ ప్రయాస, ఈ కష్టం, మిమ్మల్ని గద్దించడం, మిమ్మల్ని శిక్షించడం. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నా, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను శిక్షిస్తున్నా. నేను ప్రేమించిన వారిని మాత్రమే గద్దించి శిక్షిస్తానని మీరు గ్రహించాలంటున్నాడు ప్రభు. ఎప్పుడైనా గ్రహిస్తారా? ఎవరిని గద్దిస్తున్నాడంటే ఆయన ఎవరినైతే ఆయన ప్రేమిస్తున్నాడో, ఆయన కూర్చుండే సింహాసనం ఎవరినైతే కూర్చుండి పెట్టాలని ఆయన అనుకుంటున్నాడో